అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి వరలక్ష్మి వయోభారం అనారోగ్యంతో శుక్రవారం రాత్రి తమ స్వగృహంలో మృతి చెందారు. శనివారం ఆమె అంత్యక్రియలు తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి ఒడ్డున నిర్వహించారు. ఆమె భర్త ఈలి ఆంజనేయులు మున్సిపల్ చైర్మన్గా, శాసనసభ్యుడిగా, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. భర్త ఆకస్మిక మరణంతో 1983లో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1985లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1987 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. 1989లో ఓటమి పాలయ్యారు. సో ఈలి దంపతులకు 3 కుమారులు, 3 కుమార్తెలున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి వరలక్ష్మి వయోభారం అనారోగ్యం కారణంగా శుక్రవారం రాత్రి తమ స్వగృహంలో మృతి చెందారు. శనివారం ఆమె అంత్యక్రియలు తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి ఒడ్డున నిర్వహించారు. ఆమె భర్త ఈలి ఆంజనేయులు మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. భర్త ఆకస్మిక మరణంతో 1983లో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1985లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1987 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. 1989లో మళ్లీ ఓటమి పాలయ్యారు. ఈలి దంపతులకు 3 కుమారులు, 3 కుమార్తెలున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి వరలక్ష్మి వయోభారం అనారోగ్యంతో శుక్రవారం రాత్రి తమ స్వగృహంలో మృతి చెందారు. శనివారం ఆమె అంత్యక్రియలు తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి ఒడ్డున నిర్వహించారు. ఆమె భర్త ఈలి ఆంజనేయులు మున్సిపల్ చైర్మన్గా, శాసనసభ్యుడిగా, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. భర్త ఆకస్మిక మరణంతో 1983లో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1985లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1987 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. 1989లో ఓటమి పాలయ్యారు. సో ఈలి దంపతులకు 3 కుమారులు, 3 కుమార్తెలున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి వరలక్ష్మి వయోభారం అనారోగ్యం కారణంగా శుక్రవారం రాత్రి తమ స్వగృహంలో మృతి చెందారు. శనివారం ఆమె అంత్యక్రియలు తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి ఒడ్డున నిర్వహించారు. ఆమె భర్త ఈలి ఆంజనేయులు మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. భర్త ఆకస్మిక మరణంతో 1983లో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1985లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1987 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. 1989లో మళ్లీ ఓటమి పాలయ్యారు. ఈలి దంపతులకు 3 కుమారులు, 3 కుమార్తెలున్నారు.